హాయ్ అండి. నేను ఇట్లీ మీ లక్ష్మీ రవి. నేనైతే మళ్ళీ మీకోసం ఇంకో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే వీకెండ్ని 2 డేస్ హాలిడేస్ కదా అండి, అందుకే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అంటే అక్క చేసే అటుకుల ఉప్మా ఉంటుందండి, వేరే లెవెల్. మీరు కూడా వీడియో చూసి ఒకసారి ఇలా పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ పోహా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా. మా అక్క చేసిన పోహా ఒక్కసారి తింటే హోటల్ పోహా కూడా మర్చిపోతారండి. ఈరోజు నేను మా అక్క ఇంటికి అసలు పోహా తినడానికి వచ్చేసాను ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎంత గ్రీనరీ, చాలా బాగుంది కదా. సో తనకి మొక్కలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూసారుగా ఎన్ని మొక్కలు పెంచుకుందో పైన. చాలా చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ తనకి. తన చుట్టుపక్కల కూడా ఏరియా కూడా చాలా గ్రీనరీ, చాలా బాగుంటుందండి. మీరు చూస్తున్నారుగా పైన అయితే మనకు శివాలయం టాప్ కనిపిస్తుంది చూసారా, అది మణికొండ శివాలయం అండి. ఆ టెంపుల్ మీరు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఇలా చెప్పడం స్టార్ట్ చేశానో లేదో మా అక్క అంత బిల్డప్ ఇవ్వకు కానీ ముందు ఉల్లిపాయలు కట్ చేయాలి అని అంది. మనం ఆగుతామా మరి, మన కౌంటర్ వెంటనే రావాల్సిందేగా. నేను టేస్ట్ చూసే డిపార్ట్మెంట్, పని చేసే డిపార్ట్మెంట్ మీరే అని అన్నాను. అది పల్లీలు కూడా వేయచ్చు కదా. పల్లీలు కూడా లేవు, అదే అంటున్నాను. కానీ ఆ పల్లీలు అంత బాగోదు. పోహా మెత్తగా రావాలి అంటే ఎక్కువసేపు నీళ్ళలో నానబెట్టొద్దండి. కడిగి 2 నిమిషాలు పక్కన ఉంచితే సరిపోతుంది. తర్వాత ఆలు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేగకూడదు, ఉల్లిపాయ బాగోదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా ఫ్రెండ్స్, పోహా తేలికగా అరుగుతుంది, ఉదయం బ్రేక్ఫాస్ట్కి మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది తెలుసా ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. నచ్చకపోతే టమాటా ముక్కలు వేసుకోకపోయినా పర్వాలేదు, అది మన ఇష్టం. ఆప్షనల్ అనమాట. ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే బాగుంటుంది. ఇక్కడ అంటే మనం అప్పుడప్పుడు చేసుకుంటున్నాం, కానీ ఇది మహారాష్ట్ర వాళ్ళకి మనకి ఇడ్లీ దోశ ఎలాగో ముంబై వాళ్ళకి ఇది పోహా అలా అనమాట. మేము ముందు కడిగి పెట్టుకున్నాం కదా, అలా వదిలేస్తే ఇంక ఇట్లా అవుతాయి మంచిగా. కానీ అటుకులు బాగా పలచగా ఉంటాయి చూడు, అవి ఎప్పుడు తీసుకోకూడదు, బాగోవు. ఇవైతే నీకు పొడి పొడిగా వస్తాయి, పేస్ట్ అయిపోతాయి. ఈ కలర్ కూడా చూడు, తర్వాత మంచి కలర్. సో అక్క అయితే టేస్ట్ కోసం అయితే ఇస్తుంది. నిజంగా రుచి చూసాక ఒక్కటే అనిపించింది ఫ్రెండ్స్, అక్క చేతి వంటకి 5 స్టార్లు కూడా తక్కువే. ఓకే ఫ్రెండ్స్, పోహా అయితే అయిపోయింది. సో ఇలాంటి ఫ్యామిలీ కామెడీ కుకింగ్ వీడియోల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.
ఇట్లు మీ లక్ష్మీ రవి.